టీడీపీ విజయోత్సవ సన్మాన కార్యక్రమం అల్లవరం గుడివాని చింత వద్ద సత్యకస్తూరి కన్వెన్షన్ హాల్ నందు కీర్తిశేషులు గుబ్బల సత్యనారాయణ మాస్టర్ తనయుడు గుబ్బల రాంప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ విజయోత్సవ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా ఘన విజయం సాధించిన అమలాపూర్ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ సత్యనారాయణ మాస్టర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం అభివృద్ధి నా ఆశయ సాధనమన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం మీ అందరిది అన్నారు. రాంప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి చేయాలని, తన తండ్రిపై చూపించిన ప్రేమ ఆప్యాయతలను తనపై చూపించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఆనందరావుకు రాంప్రసాద్ దంపతుల గజమాల వేసి దుస్సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పెచ్చెట్టి చంద్రమౌళి, పెచ్చెట్టి విజయలక్ష్మి, దెందుకూరి సతిబాబు రాజు దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణమోహన్, వేగిరాజు, వెంకటరాజు, బండిగుప్తపు సతిబాబు, తోట శ్రీదేవి, నరసింహారావు, యాళ్ల బ్రహ్మానందం, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాంప్రసాద్ గారు కప్పండి. ప్రసాద్ గారు ఎలా ఉంటాయి అంటే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఫేస్ టు ఫేస్ లో తెలుగుదేశం కూటమిని ఓడించడం ఎవడో తరము కాదని ఎవరు చూపించుకోవాలి. కేవలం ట్రయాంగిల్ వస్తేనే ఈ నాయకులు 1000 మంది గెలుస్తారు. ట్రయాంగిల్ లేకపోతే చుట్టుకొని పోతారు. అందుకే వాళ్ళు ట్రయాంగిల్ కోరుకుని పవన్ కళ్యాణ్ టీడీపీ గెలవకూడదని చాలా రెచ్చగొట్టి సింగిల్ సింహంగా వస్తుంది. సింగిల్ సింహంగా వచ్చేయడానికి 11 అయింది. అంతే కదా, సింగిల్ సింహం వస్తుందని చెప్పిన నాయకులందరూ సింగిల్ సింహంగా వచ్చి 11. జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ ఆశీస్సులతో, మీ అందరూ ప్రేమ దయతో ఆనందరావు అయితే ఓటునొక్కమని చెప్పినప్పుడు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 80% మంది ఓటు నొక్కి ఆనందరావు మీరు చెప్పారు కాబట్టి నేను ఈరోజు మీ ముందు అభ్యర్థిగా ఉన్నాను. నన్ను ఒక టైంలో గన్నవాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉండమన్నారు. నేను ఒకటే చెప్పాను, పార్టీ అధిష్టానం ఏమి ఆదేశిస్తా చేయాలా, కానీ ఇక్కడ నన్ను నమ్ముకుని చాలా మంది నాయకులు కార్యకర్తలు ఒక నమ్మకంతో ఉన్నారు. ఆనందరావు గారు అయితేనే మనకు న్యాయం జరుగుతుందని వారి నమ్మకాన్ని నేను ముందు చేయలేకపోతున్నాను. నా దారిని చూసుకుంటే వారి దారిలో తెలియడం లేదు. ఆలోచించి మన అధిష్టానం కోరిన తర్వాత అమలాపురం అనే టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో 100కి 80 మందో 90 మంది తీసుకోండి, 95 అనుకుంటాను, 100కి 95 మంది పూజలు చేశారు. ఎన్నో మొక్కులు మొక్కారు. కొబ్బరికాయలు
చాలా కొబ్బరికాయలు కొట్టారు, ఎన్నో మేకలు కోసారు, ఇంకా ఎన్నో కోడులు కోసారు, ఎన్నో గుళ్ళకి వెళ్ళారు, కొంతమంది నడిచి వెళ్ళారు. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే ఒక 5% మంది నాకు ఎక్కడ టికెట్ రాకూడదని ఎన్ని కుట్రలో కుతంత్రాలు పడినా 95% మంది చేసినటువంటి ప్రేమ కాపాడి ఈ రోజు మీ ముందు నిలబెట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తాను, జీవితంలో మనం ఇప్పుడు కూడా నేను దేని నాకు నమ్ముతానంటే మంచి చేయడాన్ని నమ్ముతారు. ఈ యథార్థవాది లోక విరోధి అనే ఒక సామెత ఉంది. యథార్థాన్ని చెప్తే లోకానికి విరోధం అవుతుంటాం. నేను చాలాసార్లు యథార్థాన్ని చెప్పి కొంత విరోధం అవుతుంటాను. కానీ కాలక్రమేణా మళ్ళీ నా యథార్థాన్ని గ్రహించి నాకు మళ్ళీ మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక నాయకుడికి ఒకే రోజులో పేరు చేస్తే మన్నాడిపోతుంది. అదే కనుక పేరు కొంచెం వస్తూ ఉంటే అది స్టాండర్డ్ గా కాంక్రీట్ లాగా తీసిపోయాడు. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యే చేసిన నాకు అనేక సార్లు ఎమ్మెల్యే చేసిన నాకు సమానంగా పేరు వచ్చిందంటే నేను ఆ విధానం అవలంబించాను కాబట్టి నాకు వచ్చిందని అనుకుంటాను. ఈరోజు మీ అందరూ ఒక డాక్యుమెంట్ దస్తావేజు రాసిన దేవాగా ఉన్నారు. మీ అందరూ కూడా ఏది పరిపాలనలో, రేపు మీకు న్యాయం చేయడంలో, మీ ఊరు అభివృద్ధి చేయడంలో, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పాటించడంలో, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు పాటించడంలో, లోకేష్ గారు ఆదేశాలు పాటించడంలో, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు జరుగుతుందని ఒక డాక్యుమెంట్ రాసిస్తే ఎలా ఉంటుందో మీ అందరూ అలా ఉన్నది. ఈరోజు ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. సుమారు ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం నుంచి మనం అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. నేను 2009 పోటీ చేసినప్పటి నుంచి, ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ రోజుకి 15 సంవత్సరాల నుంచి మీరు నేను కలిసి ఒక కుటుంబంగా, అన్నదమ్ములుగా మనం ఈ రోజు పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన అందరము ఒక నమ్మకానికి, ఒక అండర్స్టాండింగ్ కి రావడం జరిగింది. కాబట్టి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి ముందు పంచుకోటగా మారింది. ఆ తర్వాత జనసేన బీజేపీ కూటమి విజయానికి కారణమైందని తెలియజేసుకుంటూ, మరి 2014లో 2009లో ట్రయాంగిల్లో ఓడిపోయారు.